హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో కొత్త నోటిఫికేషన్స్ అయితే చెప్పబోతున్నాను. ఇవైతే వచ్చేసి మెగా డ్రైవ్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్స్కి ఎస్ఎస్సి నుంచి డిగ్రీ, పీజీ, ఇంటర్, బీటెక్, బీఫార్మసీ, ఐటీఐ, మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ జాబ్స్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. ఇప్పుడు క్లియర్గా అయితే చూసేద్దాం మెగా డ్రైవ్ది. ఫ్రెండ్స్, ఇదైతే చూడండి, మెగా స్కిల్ అండ్ జాబ్ డ్రైవ్, షాదీఖానా కళ్యాణ మండపం, పీపుల్ రోడ్, విజయవాడ, సిఆర్డిఏ రీజన్ అయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. వెన్యూ అయితే వచ్చేసి షాదీఖానా కళ్యాణ మండపం, పీపుల్ రోడ్, విజయవాడ, సిఆర్డిఏ రీజన్. డేట్ అయితే వచ్చేసి 5/3/2022 ఎట్ 10 AM అయితే ఉంటుంది. కంపెనీస్ అయితే వచ్చేసి చాలా కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. 16 కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇందులో. ఫస్ట్ కంపెనీ అయితే వచ్చేసి వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్. వాషింగ్, పెయింటర్, ఆఫీస్ బాయ్, సేల్స్ అడ్వైజర్, సర్వీస్ అడ్వైజర్, అసిస్టెంట్ టెక్నీషియన్, డ్రైవర్స్, ఎవాల్యుయేటర్స్ అయితే కావాలి. విజయవాడ, భవానీపురం, కేసరపల్లిలో అయితే మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. 9,000, 10,000 లేదా 12,000 శాలరీ అయితే ఇస్తున్నారు. మేల్స్ క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవాలి. 18 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలి. నెక్స్ట్ అయితే వచ్చేసి ఈకామ్ ఎక్స్ప్రెస్, కలం టెక్స్టైల్స్ లిమిటెడ్, స్విగ్గీ, మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్, డామినార్, రామ్కోర్ గ్రూప్. ఇవన్నీ వచ్చేసి మెయిన్లీ మీకు ఎక్కడ ఇస్తున్నారంటే పోస్టింగ్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. గుంటూరు, శ్రీకాకుళం అలా అయితే ఇస్తున్నారు. శాలరీ అయితే అన్ని బాగానే అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, బాగానే ఇస్తున్నారు. కంపెనీని బట్టి, రోల్ బట్టి అయితే శాలరీ డిసైడ్ చేస్తున్నారు. ఏజ్ అనేది 18 to 40 ఇయర్స్ కొన్ని కంపెనీస్కి అయితే ఇచ్చారు, కొన్నిటికి 18 to 30 ఇయర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు ఏ పొజిషన్ కి అప్లై చేస్తున్నారో చూసుకోండి. నెక్స్ట్ అయితే వచ్చేసి మెడ్ ప్లస్, నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్, ధానీ లోన్ సర్వీస్, రిలయన్స్ జియో, రామా క్లాత్ స్టోర్స్, ఇన్నోవా సోర్స్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, డెలివరీ.com, బైజూస్, ఎస్బీఐ పేమెంట్స్. ఇవన్నీ కూడా విజయవాడ, తెనాలి, గుంటూరు వీటిలో ఇస్తున్నారు ఫ్రెండ్స్. పోస్టింగ్ అయితే వచ్చేసి వీటికి కూడా జాబ్ ని బట్టి శాలరీ అయితే డిసైడ్ చేస్తున్నారు. కొన్నిటికైతే మేల్స్ అప్లై చేసుకోవచ్చు, కొన్నిటికి మేల్స్, ఫీమేల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అయితే మినిమం 18 నుంచి 30 ఉంది, 35 ఇయర్స్ కూడా ఉంది ఫ్రెండ్స్ కొన్నిటికి. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి 5th క్లాస్ నుంచి ఎస్ఎస్సి వరకు, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఎనీ డిగ్రీ, బీటెక్ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 3 persons కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్స్ ని కాంటాక్ట్ చేయండి. అలాగే క్యాండిడేట్స్ అయితే వచ్చేసి COVID-19 ప్రికాషన్స్ అయితే ఫాలో అవ్వాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇచ్చారు. నేను ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇదైతే వచ్చేసి గూగుల్ ఫామ్ ఫ్రెండ్స్. ఆధార్ నెంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, సర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అయితే మెన్షన్ చేయండి. మీ రిలీజియన్, మీ కేటగిరీ, మీ కాంటాక్ట్ నెంబర్, ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, యువర్ అడ్రస్, పిన్ కోడ్, మండల్, మీ మున్సిపాలిటీ, విలేజ్, డిస్టిక్ ఇవైతే మెన్షన్ చేయండి. మీ కాన్స్టిట్యూయెన్సీ అయితే మెన్షన్ చేయండి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏముందో దాన్ని కూడా మెన్షన్ చేయండి. మీ స్పెషలైజేషన్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ డ్రైవ్ నేమ్ అయితే వచ్చేసి ఏం డ్రైవ్ ఆ నేమ్ అయితే మెన్షన్ చేయండి. ఇక్కడ అయితే 2 ఉన్నాయి, కేబిఎన్ కాలేజ్ ఒకటి, ఎస్జిఎస్ కాలేజ్ అయితే ఒకటి ఉంది. ఇక్కడ మెన్షన్ అయితే చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్ గా అయితే సబ్మిట్ అయితే అవుతుంది. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఈ వెన్యూకి అయితే వెళ్ళిపోండి. వెన్యూ డేట్ అయితే వచ్చేసి 5/3/2020 రోజునైతే ఉంది. నెక్స్ట్ అయితే వచ్చేసి రిలయన్స్ స్మార్ట్ కంపెనీ కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ అయితే కావాలి. ఎస్ఎస్సి నుంచి డిగ్రీ స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవాలి. పాస్ అవుట్ అయితే వచ్చేసి ఎనీ ఇయర్ వాళ్ళైతే అప్లై చేయాలి ఫ్రెండ్స్. అంటే ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ పొజిషన్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. బిలో 30 అయితే ఏజ్ అయితే ఇచ్చారు. మేల్, ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ అయితే వచ్చేసి 10,800 అయితే పే చేస్తారు ఫస్ట్ 6 months. అలాగే 6 months తర్వాత అయితే వచ్చేసి మీకు 11,200 అయితే పే చేస్తారు. వర్క్ లొకేషన్ అయితే వచ్చేసి నాగరాంపాలెం, గుంటూరు డిస్టిక్ అయితే ఇచ్చారు. బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే డాక్యుమెంట్స్ అయితే వచ్చేసి మీరు వెళ్ళేటప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ రెజ్యూమ్, బయోడేటా, అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, అలాగే మీ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీ అయితే తీసుకుని అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ అయితే వచ్చేసి 5/3/2020 రోజున 10 AM అయితే ఉంది. రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ అయితే వచ్చేసి 4/3/2022 రోజున అయితే ఉంది. వెన్యూ అయితే వచ్చేసి చరిత కంప్యూటర్స్ ఫస్ట్ ఫ్లోర్, రఘు మ్యాన్సన్ ఆపోజిట్ శంకర్ విలాస్, బ్రాడీపేట, 4th lane, గుంటూరు డిస్టిక్ అని చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఒక పర్సన్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్ కి అయితే కాంటాక్ట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ 3rd కంపెనీ అయితే వచ్చేసి వాంట్రాక్ వార్జ్ కంపెనీ, డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ పొజిషన్, డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. 2018 నుంచి 2020-21 పాస్ అవుట్స్ అని చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. 12,500 ప్లస్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ అయితే వచ్చేసి క్వాలిటీ ఇన్స్పెక్టర్ పొజిషన్. ఎనీ డిగ్రీ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి.
2018 నుంచి 2020-21 పాస్ అవుట్స్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. 12,500 ప్లస్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయితే వచ్చేసి రిటన్ టెస్ట్ అండ్ టెక్నికల్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. ఫైనల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అయితే వచ్చేసి లో ఉంటుంది అని అయితే చాలా క్లియర్గా చెప్పారు. వర్క్ లొకేషన్ అయితే వచ్చేసి విశాఖపట్నం, హైదరాబాద్లో అయితే ఉంటుంది. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అయితే వచ్చేసి మీరు వెళ్ళేటప్పుడు మీ రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సర్టిఫికేట్స్, ఆధార్ జిరాక్స్ కాపీస్ అయితే తీసుకుని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. బెనిఫిట్స్ అయితే వచ్చేసి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంటుంది. అలాగే ఫ్రీ వర్కింగ్ ఫుడ్ అయితే ఉంటుంది. మీ యూనిఫామ్, మెడికల్ ఇన్సూరెన్స్ వీటినైతే తీసుకుని అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఎనీ మ్యాండేటరీ స్కిల్స్ అయితే వచ్చేసి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అయితే ఉండాలి. వెన్యూ అయితే వచ్చేసి BDA డిగ్రీ కాలేజ్, కైలాష్ నగర్, గాజువాక, విశాఖపట్నం అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్స్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోమన్నారు. అలాగే ఇక్కడ ఒక పర్సన్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇంటర్వ్యూ డేట్ అయితే వచ్చేసి 5/3/2020 రోజునైతే ఉంది. ఇంటర్వ్యూ డేట్ అయితే వచ్చేసి 5/3/2022 రోజునైతే ఉంది. రిపోర్టింగ్ టైం అయితే వచ్చేసి 10 o'clock అయితే ఇచ్చారు. నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి మేధా సర్వో డ్రైవ్ అయితే ఇచ్చారు. వీళ్ళు ఎవరిని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే అప్రెంటిస్షిప్ 1 year కి, అప్రెంటిస్షిప్ 2 years కి అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇవి అయితే మోస్ట్లీ ITI వాళ్ళకి సంబంధించిన అయితే ఉన్నాయి. ITI వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్ కి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. అలాగే వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్. శాలరీస్ అయితే వచ్చేసి 12,000 13,000 దాకా ఇస్తున్నారు. నెక్స్ట్ ఇందులోనే టెక్నికల్ అసిస్టెంట్ ట్రైనీ పొజిషన్స్ కూడా ఉన్నాయి. డిప్లొమా, ECE, EEE మెకానికల్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 to 24 years మధ్యలో ఉండాలి. 2.5 lakhs per annum అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్వ్యూ ప్రొసీజర్ అయితే వచ్చేసి రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ షుడ్ బి మోర్ దెన్ 850% అయితే రావాలి మీకు రిటర్న్ టెస్ట్. నెక్స్ట్ అయితే అది క్లియర్ చేస్తే ఫైనల్ రౌండ్కి అయితే పంపిస్తారు. 1 year ట్రైనింగ్ అయితే ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జోడిమెట్ల ఎక్స్ రోడ్లో అయితే ఉంది. అక్కడైతే పని చేయాల్సి అయితే ఉంటుంది. వెన్యూ అయితే వచ్చేసి ఏవియన్ పాలిటెక్నిక్, 1 Town రోడ్, రెల్లివేది, విశాఖపట్నం. ఈ అడ్రస్ అయితే ఇచ్చారు. ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం అయితే వచ్చేసి 4/3/2022 రోజునైతే ఉంటుంది. 10 AM కి అయితే కండక్ట్ చేస్తారు. రిజిస్ట్రేషన్ అయితే వచ్చేసి ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్ లో చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఒక పర్సన్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్ అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసి కియా మోటార్స్ కంపెనీ నీమ్ ట్రైనీ పొజిషన్ అయితే ఉంది. డిప్లొమా, బీటెక్ ఎనీ బ్రాంచ్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. 18 to 25 years మధ్యలో అయితే ఉండాలి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. 14,000 శాలరీ అయితే ఇస్తారు. 1,000 అటెండెంట్ బోనస్ కింద అయితే ఉంటుంది. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్వ్యూ అయితే వచ్చేసి HR రౌండ్ అయితే ఉంటుంది. జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి అనంతపూర్లో ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ అయితే 1 month అయితే ఇస్తారు. ఇంటర్వ్యూ డేట్ అయితే వచ్చేసి 5/3/2022 రోజునైతే ఉంటుంది. వెన్యూ అయితే వచ్చేసి APSSDC ఆఫీస్, ఓల్డ్ రింగ్స్, ఆపోజిట్ కలెక్టర్ ఆఫీస్, ఒంగోలు. ఇదైతే వెన్యూ అయితే ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ అయితే వచ్చేసి 4/3/2022 రోజునైతే ఉంది. అలాగే ఒక పర్సన్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ పర్సన్ అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ లింక్ అయితే వచ్చేసి ఇండస్ట్రియల్ ప్లేస్మెంట్స్ అని చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ కంపెనీ అయితే వచ్చేసి ఎజిల్ సర్వీస్ కంపెనీ. ఈ కంపెనీ యొక్క ఇంట్రొడక్షన్ అయితే ఇక్కడ చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఆ కంపెనీ గురించి ఒకసారి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే చూడండి. అలాగే వీళ్ళైతే ఎవరిని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే లోడర్ కమ్, క్లీనర్ కమ్, హెల్పర్ పొజిషన్స్ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. 14,489 రూపీస్ అయితే ఇస్తారు. 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th క్లాస్ పాస్ అయినా పర్వాలేదు, ఫెయిల్ అయినా పర్వాలేదు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. 18 to 35 years మధ్యలో ఉండాలి. నెక్స్ట్ డ్రైవర్ HMV పొజిషన్ 18,000 రూపీస్ అయితే పే చేస్తున్నారు. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th పాస్ ఫెయిల్ ఎవరైనా పర్వాలేదు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. 18 to 35 years మధ్యలో అయితే ఉండాలి. జాబ్ లొకేషన్ అయితే వచ్చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్. స్కిల్స్ అయితే వచ్చేసి లోడర్ అయితే వచ్చేసి అన్స్కిల్డ్ పర్సన్ అయితే కావాలి. డ్రైవర్ కి అయితే 1 year డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ విత్ హెవీ లైసెన్స్ అయితే ఉండాలి. డాక్యుమెంట్స్ అయితే వచ్చేసి పాస్పోర్ట్ ఇష్యూడ్ ఆఫ్టర్ 2018 అండ్ ఈ ఆధార్ విత్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉండాలి. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అయితే వచ్చేసి 6th March 2022. అలాగే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక ఫామ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. గూగుల్ ఫామ్ లింక్ అయితే ఇచ్చారు. వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎజైల్ ఎయిర్పోర్ట్ సర్వీస్, క్యాండిడేట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ID, మీ డిస్ట్రిక్ట్ నేమ్, మీ కాన్స్టిట్యుయెన్సీ, పర్మనెంట్ అడ్రస్ ఇవన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి. అక్కడ కూడా బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. వాటిని కూడా ఫిల్ చేసి సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అయితే అవుతుంది. ఇవి ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్స్. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుని అయితే అప్లై అయితే చేసుకుంటారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.